పెద్దిపాలెం గ్రామం సాంస్కృతిక కాంతులతో మెరిసిపోయింది. ప్రపంచ రంగస్థల కళాకారుల దినోత్సవం మరియు శ్రీరామనవమి ద్విగుణీకృత శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఓఎస్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక మహాసభ ఘనంగా జరిగింది. నాటకరంగానికి విశేష సేవలు అందించిన నంది అవార్డు గ్రహీత వంకాయల మారుతిప్రసాద్, ఉప్పాడ అప్పారావులను ఫౌండేషన్ అధినేత శివదలాయి సారథ్యంలో ఘనంగా సత్కరించారు. కళాకారుల ప్రతిభను గౌరవిస్తూ నిర్వహించిన ఈ సన్మానం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు వివిధ రంగాల ప్రముఖులను సత్కరించి వారి సేవలను కొనియాడారు. సమాజ నిర్మాణంలో కళాకారులు, ఉపాధ్యాయులు, సేవకుల పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు. నాటకరంగ పూర్వ వైభవాన్ని స్మరించుకుంటూ గతంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలను కళాకారులు ఎంత అద్భుతంగా ఆవిష్కరించేవారో వివరించారు. ఆ కాలంలో నాటకాలు కేవలం వినోదమే కాకుండా నైతిక విలువలను పెంపొందించే సాధనాలుగా నిలిచాయని తెలిపారు. అయితే ఆధునిక సాంకేతిక యుగంలో డిజిటల్ ప్రభావంతో రంగస్థల కళలు కొంత వెనుకపడుతున్నాయని, అయినప్పటికీ కళాకారుల అంకిత భావంతో ఈ కళ ఇంకా జీవించి ఉందని అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ కళా సంపదను కాపాడటానికి సమాజం, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి కృషి చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఓఎస్జీ ఫౌండేషన్ అధినేత శివదలాయి సేవ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి నంది పురస్కారాలు పొందినటువంటి గౌరవ వంకాయల మారుతిప్రసాద్ గారికి, అలాగే ఉప్పాడ అప్పారావు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాళ్ళకి ఓఎస్జీ ఫౌండేషన్, మా గ్రామానికి చెందినటువంటి ఓఎస్జీ ఫౌండేషన్ అధినేత దళాయి శివ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారిని గౌరవించుకునే స్థాయికి తీసుకురావడం, ముందుగా శివగారిని అభినందిస్తూ, మరి మాకు ఈ సన్మానాన్ని చేసుకునే అదృష్టాన్ని కల్పించినటువంటి ఈ గొప్ప కళాకారులిద్దరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా రంగస్థలం నుంచి పుట్టిందే సినిమా. రాముడు ఎటువంటి వాడో, రాముడి యొక్క లక్షణాలు ఏంటిదో, రాముడి యొక్క ఆకారం ఏంటో తెలియనటువంటి రోజుల్లోనే ఈ రంగస్థలం మనకి ఒక పక్క రాముడు అంటే ఎలా ఉంటాడని చూపించింది, రాముడి యొక్క చరిత్ర ఎలా ఉంటుందని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లి రాముడి యొక్క గుణగణాలని, రాముడి యొక్క పరిపాలన విధానాన్ని ప్రజలకు తెలియపరుస్తూ రాముల ఆదర్శవంతంగా ఉండాలనేటువంటి గొప్ప లక్ష్యాలని మన రంగస్థలమే పరిచయం చేసింది. మరి అటువంటి రంగస్థలం ఇవాళ ఆటోమేటిక్గా సినిమా రంగం అభివృద్ధి చెందడం వల్ల, వేరు వేరు కారణాల వల్ల మనుగడను కోల్పోయే ప్రమాదంలో పడింది. మరి అటువంటి స్థితిలో కూడా వీరు తమ యొక్క కుటుంబ వ్యవహారాలను మరిన్నింటిలో త్యాగం చేస్తూ మళ్ళీ రంగస్థలాన్ని పునరుద్ధరించాలి, రంగస్థలానికి పునరుజ్జీవం కల్పించాలనే లక్ష్యంతో ఈనాటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా తిరుగుతూ రంగస్థలంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ అనేక వేషాలు రంగస్థలం మీద ఒప్పించి మెప్పించి జనబాహుళ్యం చేత శభాష్ అనిపించుకునే మరి వంకాయల మారుతిప్రసాద్ గారికి, అలాగే ఉప్పాడ అప్పారావు గారికి హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ, మళ్ళీ మీకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి భగవంతుడు మీకు శక్తిని, యుక్తిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కల్పిస్తూ కోరుకుంటూ, మేము కూడా మా గ్రామస్తుల తరఫున ప్రత్యేకించి మా తమ్ముడు ఓఎస్జీ అధినేత ఈ శివ ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని సన్మానించుకునే కంటే యావత్తు ఈ రంగస్థల కళామతులని గౌరవించుకున్నట్టుగా మాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు మాకు అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి మా గ్రామస్తులందరి తరఫున ఈ ఇద్దరు కళాకారులను అభినందించే అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి సేవకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పూర్తిగా రాజు గారికి విశాఖ ఉత్సవాన్ని కల్చరల్ అసోసియేషన్ తరఫు నుంచి, కార్యదర్శిగా ఉప్పాడ అప్పారావు గారి తరఫు నుంచి మనస్ఫూర్తిగా మంచి విషయాలు తెలియపరిచారండి. నిజానికి ఏంటంటే మీ అమూల్యమైనటువంటి ప్రతి ఒక్క వరుడు కూడా ఈరోజు ప్రపంచ దేశాలకు ఉపయోగపడుతుంది. రేపు తరానికి కూడా పిల్లలకి అది ఉపయోగపడేటట్టు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి పనిచేయాలని కోరుకుంటున్నాను సార్. ఓఎస్జీ ఛానల్ వారు అధినేత అయినటువంటి ప్రతినిధి శివాదల్ గారి తలక నేతృత్వంలో ఈరోజు ఆనందపురం దరి భీములపట్నం నియోజకవర్గం పెద్దిపాలెం గ్రామంలో గ్రామ పెద్దలైనటువంటి నా సోదరుడు, తోటి కళాకారుడు ఉప్పాడ అప్పారావు గారు, శ్రీనివాస్ గారు, చిన్న గారు, అలాగే రాజు గారు, తదితర మరి చిన్న గారు, తదితర కళాభిమానులు అందరూ కూడా ఈరోజు శ్రీరామనవమి పురస్కరించుకొని, అలాగే
ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని వేడుకుంటూ ఈ కళాకారులకి సన్మాన కార్యక్రమం చేసే భాగంగా మరి మేమెంతో అదృష్టంగా భావిస్తున్నామండి. ఈరోజు మీ పెద్దల చేతి మీదుగా సన్మానం చేసుకోవడం, మరి అణిగిపోతున్నటువంటి ఈ కళలకు ప్రాణం పోసే విధంగా ఈ గ్రామ పెద్దలు మమ్మల్ని గుర్తిస్తూ ప్రపంచ జానపద రంగస్థల దినోత్సవం సందర్భంగా మరి చూస్తున్నాం. ఇప్పుడున్నటువంటి చదువుకున్నటువంటి పిల్లలు రాముడు ఎలాగుంటాడో తెలీదు, కృష్ణుడు ఎలాగుంటాడో తెలీదు, అలాగే పౌరాణికం అంటే, జానపదం అంటే, కూచిపూడి భరతనాట్యం అంటే కూడా తెలియని పరిస్థితుల్లో మరి మీ గ్రామం ఎంత పెద్ద మనసుతో ఈ కళాకారులు గుర్తిస్తుందో, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా వీటిపై శ్రద్ధ సాధించి ప్రత్యేకమైనటువంటి ఒక సబ్జెక్ట్ని కూడా ఈ యొక్క కళారంగం మీద తీసుకెళ్లేటట్టయితే భావితరాలకి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే తెలియపరచుకుంటున్నాను. మరి నాటకం ద్వారా సినిమా పుట్టింది, సినిమా ద్వారా ఈరోజు భారతదేశానికి ఆస్కార్ అవార్డు వచ్చింది. మళ్ళీ అణిగిపోతున్నటువంటి కళ్ళకి ప్రాణం పోయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం జరుపుకోవడం అనేది ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.